hope you guys are fine. ఈరోజు మనం రొయ్యలు ఎలా వస్తామో చూద్దాం. How we should remove prawns. So my mother is doing something. I don't know what we will call that in English. In Telugu అది రొయ్యల తోలు తీస్తారు అంతే కదమ్మా. రొయ్యల తోలు తీస్తారు, నేనేమో నడాలు తీస్తున్నా దానికి. ఫస్ట్ తోలు తీసేసుకుని నడం తీస్తే ఈజీగా ఉంటుంది అన్నమాట. తోలు అంటే మమ్మీ, నడం అంటే నేను, అలా గుర్తుపెట్టుకోండి. నడం తీసుకునేటప్పుడు ఈజీ వే ఎట్లా అంటే ఇలా టూత్ పిక్స్తో కానీ లేదంటే పిన్నిస్లతో కానీ ఇలాంటి వాటితో తీసుకుంటే ఈజీగా మనకి పీల్ వచ్చేస్తుంది అవుటర్. అదే వేరే వాటితో తీసుకుంటే అంత స్ట్రాంగ్ ఉండవు కాబట్టి రాదు. ఫ్రంట్ నడం బ్యాక్ నడం రెండు తీయాలి మనం. నేను నడాలు తీస్తే నాకు ఇండియాలో కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇండియా నుంచి కెనడా వస్తున్నప్పుడు రొయ్యల పచ్చడి కానీ అమ్మమ్మ నన్ను కూడా కూర్చోబెట్టింది. కానీ కాసేపే చేస్తాను, మొత్తం రొయ్యలు చేయాలనుకుంటలే, ఎందుకంటే ఎండ పడుతుంది వెళ్ళిపో అంది అమ్మమ్మ. అంతే. ఈ రొయ్యలు చాలా పెద్దగా ఉన్నాయి గాయస్, కానీ తోలు తీసేస్తే చాలా చిన్న పిల్లల్లాగా ఉన్నాయి. అది రొయ్య ఇంత అయిపోతుంది. మళ్ళీ కావాలంటే దాన్నే చూడండి, మీరు తెలిసిపోతుంది. సో ఇది కనుక కర్రీ ఉంటుంది ఇంకా చిన్నగా అయిపోతాయి. మేబీ అవి ఉండొచ్చు, నాకు తెలియదు. ఇది బ్యాక్ సైడ్ కూడా ఇది ఇలా గుచ్చి తీసేస్తే వస్తే ఓకే, రాకపోతే ఇంకొంచెం డీప్గా తీస్తే అప్పుడు కూడా రాకపోతే ఇంకా దీనికి నడం లేనట్టు. బ్యాక్ సైడ్ మోస్ట్లీ ఫ్రంట్ సైడ్ ఇలా కనపడితే అది నడమే. ఏ కలర్లో ఉంటుంది? బ్లాక్ కలర్. ఏ కలర్లో ఉంటుంది అంటే బ్లాక్ కలర్. నెక్స్ట్ బ్యాక్ సైడ్ కనపడుతుంది కాబట్టి మనం డైరెక్ట్గా ఇలా చేసి ఇలా వచ్చేస్తుంది. కానీ కొంచెం గట్టిగా లాగాలి మనం, మనకి అంత బలం లేదు. సో ఇలా తుంపేస్తాం మనం అంతే. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్కి వచ్చేటప్పటికి ఫ్రంట్ సైడ్ కూడా సేమే. మీరు కూడా ఇంట్లో ఫ్రీ టైంలో ఉన్నప్పుడు మా అమ్మాయిలాగా వాళ్ళ పేరెంట్స్కి హెల్ప్ చేయండి. ఇంట్లో ఇసుకించకుండా కాస్త వాళ్ళకి పని అలవాటు అవుద్ది. ఎస్పెషల్లీ ఏదో అంటే ఒక ఫోన్ చూడకుండా